సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నా ఈ సమాజంలో ఒక హాఫ్ న్యూడ్ షోస్ రన్ చేస్తుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎలిగేషన్. అసలు చట్టపరంగా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా సార్ ఇది నమోదు చేయాలి. నేను అనేది ఏంటంటే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద ఎక్కువగా చూపుతుందని చెప్పి 15 సంవత్సరాల వరకు పిల్లలకి ఫోన్లు ఇవ్వకూడదు అనేది మంచి పరిణామం. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. నేను అనేది ఏంటి సార్, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ సమాజం గురించి ప్రజల గురించి ఆలోచించే నాయకులు ఉండాలి. నేను అనేది ఏంటంటే ఇవాళ రాజకీయ నాయకుల పిల్లలు ఉండొచ్చు, సినిమా స్టార్ పిల్లలు ఉండొచ్చు, ఇవాళ ఆ మామూలు సామాజిక సేవ చేసే పిల్లలు ఉండొచ్చు. ఇవన్నీ దేనికి కారణం సార్? ఇవాళ తొందరగా ధనవంతులు కావాలి. ఈ అమ్మాయి గతంలో బిగ్ బాస్ లో పోయినప్పుడు ఇంతకు ముందు కూడా దాంట్లో ఏదో ప్రమోట్ చేసినప్పుడు కూడా ఆ పిల్ల మీద కేసు అయింది. ఆ పిల్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో కూడా సిగ్గులేదా దానికి? తల్లిదండ్రులు లేరా? దాని అవయవాలు దాని తమ్ముడు చూస్తే ఎట్లా ఉంటది అనేది తెలియదా? దానికి సిగ్గు శరం అంటే ఈజీ మనకి అలవాటు పడ్డది. బుచ్చపాడు కూడా అడక తింటాడు సార్. అడక తినడానికి కూడా వస్తాయి డబ్బులు. అడక తినాలి ఎందుకా బతుకులు? నేను అనేది ఏంటి అంటే ఇవాళ బుల్లితెర నటులు ఉండొచ్చు, బిగ్ బాస్ లో ఉండే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉండే వాళ్ళు ఉండొచ్చు. నీతి నియమంతో బతుకుతారు. వచ్చిన 50,000తో బతకాలి. ఎందుకు ఆ ఒళ్ళు చూపించుకొని? నేను అనేది ఏంటంటే ఒకప్పుడు మన తాతల కాలంలో మన దాంట్ల కాలంలో అప్పుడు ఒక రెడ్ లైట్ ఏరియా బాంబాయి అని చెప్పేటారు. రెడ్ లైట్ అంటే డేంజర్ జోన్. రెడ్ లైట్ ఏరియాలలో కూడా వాళ్ళ పొట్ట కుట్టి కోసం చేస్తారు సార్. నేను వాళ్ళ చేతులెత్తి నమస్కరిస్తా. ఎందుకు అంటే ఇలాంటి చిన్న పిల్లల్ని ఖరాబ్ చేయని వాళ్ళు. ఇవాళ ఒక పిల్లోడు ఒకవేళ భార్య లేకపోతున్నో వాడికి అందుబాటులో అవసరం అనుకున్నోడిని వాళ్ళు పిలిపించి జీవితాలు ఆగం చేయరు. సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నా ఈ సమాజంలో